ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ సమాధానము, శాంతి, రక్షణ, సమస్త దుర్నీతి నుండి మీకు విడుదల కలుగునుగాక. ఈనాడు మరి మానవుని యొక్క పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము మనుషులని సృష్టించిన సృష్టికర్తే ఈ లోకములకు రావటం జరిగింది. భగవంతుడే మానవునిగా, మనిషిగా జన్మించటానికి కారణము ఏమిటి? మానవుని యొక్క జన్మ, కర్మ, పాప దోషముల నిమిత్తము ఆయన మరి మనం ఎలాగైతే అమ్మ ఒడిలోకి, అమ్మ గర్భములోనికి మన యొక్క నిర్మాణం వేరు, భగవంతుని యొక్క నిర్మాణం వేరు. భగవంతునిలో మరి ఆయన స్త్రీ గర్భమును మాత్రమే ఆయన ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ అను శక్తి, సర్వోన్నతుడైన శక్తిని ఆయన మరి ఆధారము చేసుకొని ఈనాడు చాలా హేతువాదులు, నాస్తికవాదులు, ఇంకా ఈ రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, బోకర లలిత కుమారు, ఇంకా సభ్య సమాజములో మరి చాలా మంది పెద్ద వయసు కలిగిన వారు, శనజీరు స్వామి కావచ్చు, ఇంకా ఈ పెద్ద వయసు కలిగిన వారందరూ కూడా సత్య అన్వేషణ చేసి, ఎవరు? శనజీరి స్వామి గారు, ఇంకా చాలా మంది సత్య అన్వేషకులు ఉన్నారు. శాలివాహనుడు, గౌతమ్ బుద్ధుడు, ఇంకా స్వామి వివేకానందుడు, ఈ పెద్దలుగా ఉన్న వారందరూ కూడా సత్య అన్వేషణ చేసిన వారు అని చెప్పవచ్చు. ఈరోజు ఈ మూర్ఖంగా ఉన్నవారు ఒక ముగ్గురు ఉన్నారు. వారెవరంటే బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ. వీరు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? వీరిని వెంబడించేవారు. ఏమండి, ఒక చిన్న మాట నేను మీకు తెలియజేయాలి. నేను క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు, యేసు ప్రభు వారిని, సృష్టికర్తని తెలుసుకోక ముందు మరి నా పేరు వెంకటేశ్వరరావు, మా నాన్న పేరు వెంకటేశ్వర్లు. నేను సత్య అన్వేషణ, భగవంతుడు ఎలాగ ఉంటాడు, భగవంతునిలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యమై ఉంటాయా, మనలో పనిచేస్తున్న 6 దుర్గుణాలు భగవంతుల్లో ఉంటాయా? అలాగా అయితే ఆయన మానవుడే అవుతాడు కానీ భగవంతుడు కానేరుడు. ఎందుకు అనగా మరి భవిష్య మహాపురాణములో మానవుల్లో ఉన్న 6 దుర్గుణాలు మరి నేను గతములో, అంటే నా పేరు కలిగిన నా పేరు వెంకటేశ్వరరావు, మా నాన్న పేరు వెంకటేశ్వర్లు. ఈ పేరు కలిగిన వ్యక్తికి కూడా గతములో నేను విగ్రహారాధన చేసే ఆ యొక్క రోజుల్లో మరి నాలాంటి మనిషి దగ్గరకే నేను వెళ్ళాను. ఎందుకు
ఏమండి, నిజము ఎలాగైనా విడ్డూరంగానే ఉంటుంది. నిజం చెబితే ఈ అజ్ఞానం అనే అంధకారం అనే ఉన్న వీరు నా మనోనేత్రాలు ఎలాగైతే వెలిగించబడ్డాయో ఒక్కొక్కరి యొక్క జీవితాన్ని పరిధిలోకి తీసుకుంటే అవి కొద్దిదో పెద్దదో ఏదొక రీతిగా భగవంతుని యొక్క సృష్టికర్త దగ్గరకి రావటం జరుగుతుంది. అయితే ఒక్కొక్కరి జీవితంలో అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి. వారి వారి సాక్ష్యముల బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి నా పేరు కలిగిన వ్యక్తికి 6 భార్యలు ఉన్నారు. ఏమండి, 6 భార్యలు ఎలాగ సాధ్యము? దేవుడు అని పిలవటానికి ఆయనలో కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, మదం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. ఈ దుర్గుణాలు 6 దుర్గుణాలని జయించిన వాడు దేవుడని భవిష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది. వీటిల్లో దేనికైనాను మరి ప్రలోభడి బలహీనపడినట్లయితే వారు మనుషులే గాని దేవుడు కానేరడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది. నా దగ్గర ఓల్డ్ ప్రింట్ ఉందండి. వెరసి నేను ఈరోజు ఈ యొక్క ఉపదేశము, ఈ యొక్క కౌంటర్ నాకు చాలా మంది వారి యొక్క అభిప్రాయాలు తెలియపరిచారు. దానికి ఎంతో నేను కృతజ్ఞతుల్ని, అనగా వారి యొక్క మరి చెప్పిన ఆ కామెంట్లో వారి యొక్క హృదయములో ఉన్న ఆశలు నాతో పంచుకున్న ఆ రీతిని బట్టి ప్రభువు వారిని ఎంతగానో నేను మహిమపరుస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రేమ పాపమును కప్పివేయును అని రాయబడి ఉంది. అలాగనే బాల్యము నుండి తాతలు తండ్రులు ఎప్పుడో పూర్వీకులు నిజమైన సత్యముల నుండి వైదొలిగిపోయారు, పాపములోకి ప్రవేశం చేశారు. నిజానికి భగవంతుణ్ణి కాని వారి దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డారు. అయితే కాలక్రమములో మరి సత్య అన్వేషకులు ద్వారా కావచ్చు, భగవంతుడే తన ప్రజలని రక్షించుకో ఉన్న కారణాన్ని బట్టి ద్వారా కావచ్చు, ఏదొక రీతిగా మరి నా మనోనేత్రాలు వెలిగించబడటం జరిగింది. గతములో నా యొక్క సాక్ష్యమును నేను పంచుకున్నాను. ఈరోజు ఒక దుష్టమూక నాస్తిక వితండ వాదన మూక బయలుదేరి రకరకాలుగా ప్రజలని మరి దారి తప్పించే ఒక దుష్టమూక బయలుదేరింది. ఈ యొక్క పని ఏంటంటే మరి మంచిగా తన కుటుంబంతో సమీపంగా మరి తనకున్న బలహీనతలన్నిటి నుండి విడుదల పొంది, నిజానికి ఒక వ్యక్తి మరి డ్రింక్ తీసుకుంటూ ఉంటాడు, త్రాగుబోతు వ్యక్తిని తీసుకుంటే ఆ త్రాగుబోతు ఆ యొక్క జీవితంలో తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకి మనశ్శాంతి ఉండదు. ఏమండి, మనశ్శాంతి అనేది కరువైపోతుంది. అలాగనే సభ్య సమాజంలో ఆ వ్యక్తికి గౌరవం ఉండదు, విలువ ఉండదు. అది అందరికీ తెలిసిన సంగతే. కానీ ఈరోజు అలాంటి వ్యక్తులతో సహా మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము తన యొక్క పాపముల నిమిత్తము ప్రచారణ చేయబడిన దేవుడు భగవంతుణ్ణి గుర్తించి వారి యొక్క జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా మరి బాప్తిసం అనే కార్యక్రమం ద్వారాగా, ఆ క్రియ ద్వారాగా వారి పాపములు కడిగి వేసుకొని
ఒకప్పుడు ఉన్న వారే ఈరోజు భగవంతుణ్ణి గుర్తించి వారి యొక్క సాక్ష్యముల ద్వారాగా ఎంతో మంది జీవితాలని మరి వెలిగిస్తూ ఉంటే కొంత దుష్టమూక మూర్ఖ శిఖామణులు అని చెప్పుకోవచ్చు. వీరు మరి ఒక జీవితాన్నైనా వెలిగించారా, వీరి ద్వారా కొన్ని జీవితాలన్నా వెలిగించబడ్డాయా అని మనము చూసుకున్నట్లయితే వీరి జీవితాల ద్వారాగా ఫస్ట్ వీరే వెలిగించబడలేదు. వీరు గుడ్డివానికి త్రోవ చూపించలేడు, నేరుడు. నేను ఈ మాటలు ఎందుకు తెలియజేశానంటే మనుషులందరి కోసము భగవంతుడే మానవ అవతారం ఎత్తాడు అని చెప్పటానికి మన పూర్వీకులు మరి కొన్ని శ్లోకముల ద్వారాగను మంత్రముల ద్వారాగను భగవంతుణ్ణి దర్శనము పొందుకొని వారిని దర్శించిన ఆ కాలమును, ఆ దర్శనములను, ఆ ప్రవచనములను మనకు తెలియజేస్తున్నారు, మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, ఇంకా చాలా మంది అజ్ఞానం అనే నాస్తిక వాదనలోనే ఉండిపోతున్నారు. భగవంతుడు ఇలాగా ఉంటాడు అంటే కాదు, మాకు అన్ని మరి ప్రామాణికమైనవే, పవిత్రమైనవని మరి అనేక రకాలుగా మానవుడు అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కొట్టుమిట్టు వాడిపోతున్నాడు. నేను ఈరోజు ముఖ్యముగా మానవుని యొక్క అతిక్రమముల నిమిత్తము, మానవుని యొక్క పాపముల నిమిత్తము ఏమండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అయిన కీర్తనల గ్రంథములో తన అతిక్రమముల నిమిత్తము ప్రాయశ్చిత్తం పొందినవాడు, తన పాపముల నిమిత్తము పరిహారము నొందినవాడు ధన్యుడు అని కీర్తన గ్రంథము 32వ కీర్తనలో ఆ ప్రారంభములోనే మనకి ఈ మాటలు ఉన్నాయి. తన అతిక్రమముల నిమిత్తము పరిహారము నొందినవాడు, తన పాపముల నిమిత్తము మరి ప్రక్షాళన పరిహారము నొందినవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఏమండి, ఇక్కడ తన అతిక్రమములు పాపములు నిమిత్తము పరిహారమును ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని కీర్తనల గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. 32వ కీర్తన. అయితే ఈరోజు సభ్య సమాజములో ఉన్న లోకస్తులుగా ఉన్న వారిని చూసుకున్నట్లయితే గతములో నేను కూడా మరి ఇలాగనే మరి వీరికంటే ఎక్కువగా యేసు ప్రభు వారు విదేశీ సంబంధించిన వాడు, మరి మన యొక్క భారతదేశంలో ఎంతో మంది దేవతలు, దేవుళ్ళు, భగవంతులు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు అని అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్న ఆ యొక్క జీవితంలో నన్ను ప్రభువు వారే దర్శించి ఆయనే తనకు తానే నాకు బయలుపరుచుకున్న జీవితాన్ని, సాక్ష్యమును గతములో నేను ఎలాగా యేసు ప్రభువును నమ్ముకున్నానో, ఎలాగా ఆయన నన్ను దర్శించాడో నేను మరి మించన చేశాను. గతములో మరి చాలా ఎవిడెన్స్ నేను అందించాను. ఈరోజు సభ్య సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి క్రైస్తవునిగా, నిజ దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలుగా వారు ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యమును పంచుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మూర్ఖులు కొందరు కామెంట్లలో అనేక రకాలుగా
మరి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరి కొందరు దూషణలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకంటే ఎక్కువగా, ఎందుకంటే నా అంత మూర్ఖుడు, నాలాంటి వాడు ఇక ఉండడేమో అన్నట్లుగా నేను యేసుకి వెలపట ఉన్నప్పుడు, క్రీస్తుకి వెలపట ఉన్నప్పుడు, సృష్టికర్తకి వెలపట ఉన్నప్పుడు చాలా భయంకరమైన దూషణలు చేశాను. కానీ ఈరోజు ఆ దూషణలేమి నాకు కొత్త కాదు. ఎందుకంటే గతములో నేను వెరగలేదు, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నాను. మరి నా మనోనేత్రాలు వెలిగించటానికి భగవంతుడే మనిషిగా వచ్చాడని శ్లోకాల ద్వారాగను, నన్ను దర్శించిన ఆ కార్యముల ద్వారాగను ప్రభు వారిని నేను గుర్తించాను. శోకము అంటున్నావు కదా, ఏమిటి ఆ శోకము అని అడిగారా? సరే, చిత్తగించండి, ఆ శోకమును నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహేయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహేయాన్. శుక్రేణ జ్యోతిగుంషి సా మను ప్రదిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతే గర్భే అంతః. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమని విరిగే తార సందడి చేసి ఇన్నినాల నిరీక్షణ ఫలించగా శ్రీయేసుడు విలలోనే ఉదయించెగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమను కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, శోకములు మన పూర్వీకులు, మరి భక్తులు, సేవకులు, దేవుని యొక్క సముందులు, దైవ దర్శనము పొందిన వారు అందరూ కూడా భగవంతుణ్ణి పరిశీలన చేస్తూనే వచ్చారు. మరి ప్రతి ఒక్క ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా దేవుడు ఒక్కడేనని తెలియజేస్తున్న నగ్న సత్యం. ఈరోజు శ్లోకముల ద్వారాగను, మంత్రముల ద్వారాగను, ప్రవచనముల ద్వారాగను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారాగను దేవుడు ఒక్కడే. ఆయన పవిత్రుడును, ఆయన పరిశుద్ధుడును. ఆయన యందు వెతికిన పాపం అనేది దొరకదు భగవంతునిలో. మనుషులందరిలో ఏదో ఒక రూపాన ఏదో ఒక లోటుపాటులు, బలహీనలు మనుషుల్లో కనపడతాయి. భగవంతుల్లో కనిపించదు. ఎందుకనగా నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తుల్లో ఎందు వెతికినా ఆయనలో పాపము అనేది కనిపించదు. దీనికి యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో నాయందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అని ప్రభువారే సాక్ష్యం ఇచ్చాడు. ఇదే మాట గతములో నేను మొక్కిన వారు ఎవరు కూడా
ఈ మాట చెప్పలేదు. ఎందుకంటే వారు నాకంటే బహుభార్యత్వములను చాలా మంది స్త్రీలని కలిగి ఉన్నవారు, అనగా నా పేరు కలిగిన వెంకటేశ్వరులు అనే ఆయన కూడా ఒక మానవుడే గాని భగవంతుడు అని పిలవటానికి అర్హత లేనివాడు. ఎందుకనగా ఆయనకి 6 మంది స్త్రీలు ఉన్నారు. ఏమండి, అప్పుడు భవిష్య మహాపురాణం ఇచ్చిన సాక్ష్యము మానవులే గనక, మనుషులే గనక వారిని మొక్కితే ప్రయోజనం ఏమిటి? భగవంతుడికి భార్యలు అవసరం లేదు అని భవిష్య మహాపురాణము స్పష్టమైన సాక్ష్యం ఇచ్చింది. కనుక ఈ యొక్క కౌంటరు బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, ఇంకా నాస్తిక వాదము, ఇతండ వాదన, మరి యేసు ప్రభు వారిని దూషిస్తున్న వారందరికీ ఈ నా కౌంటర్ ఇకనైనా వీరు మారాలని, మార్పు చెందాలని, మరి సభ్య సమాజములో మరి సృష్టికర్త ద్వారాగానే ఈరోజు త్రాగుబోతులు మారారు, మాంత్రికులు మారారు, రౌడీ స్పీటర్లు మారిపోతున్నారు, తెలుసుకుంటున్నారు. మరి ఈ రోజున త్రాగుడనే మహమ్మారి నుండి ఎంతో మంది కుటుంబాలు కాపాడబడ్డాయి. ఎవరిని బట్టి అంటే సృష్టికర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమును బట్టి, ఆయన మానవుల పట్ల చేసిన ఆ త్యాగమును బట్టి గుర్తించి, గమనించి, తెలుసుకొని వారి యొక్క సాక్ష్యముల ద్వారాగా వారిని భగవంతుడు దర్శించిన ఆ కాలమును జ్ఞాపకము తెచ్చుకొని ఈ రోజున ఎన్నో సాక్ష్యములు మనం వింటున్నాం. ఇన్ని సాక్ష్యములు ఉన్నప్పటికీ ఈ అయోగ్యులు, అలుపులు, ఈ కామెంట్లు పెడుతున్న వారైనా సరే వారు కూడా గుర్తించాలి. వేదములు చెప్పిన, మరి పరిశుద్ధ గ్రంథమైన మరి బైబులు సాక్ష్యం ఇచ్చిన, ఖురాను సాక్ష్యం ఇచ్చిన, అనేక ప్రావీణ్యక గ్రంథాలన్నీ సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఒక్కడే. ఆయనలో కామము లేదు, మొట్టమొదటిగా కామము ఉండకూడదు దేవుళ్ళని భవిష్య మహాపురాణము కూడా సాక్ష్యం ఇచ్చింది. గమనించి, చిత్తగించి ఇకనైనా మారండి. ఈ నా కౌంటరు ద్వారాగా మీకు కనుమిప్పు కలగాలని, మరి మీరు మారతారని కామెంట్లు పెడుతున్న వారు కూడా, మరి ఒక వ్యక్తి అన్నాడు, తన పేరు వెంకటేశ్వరులట, కామెంట్లో తెలియజేశాడు. ఏమంటాడంటే, నేనంతా త్రాగి మాట్లాడుతున్నాను, రాత్రి దాగింది ఇంకా దిగలేదు పాస్టర్ గారికి అంటున్నాడు. అయ్యో కూడా మరి ఇంకను అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్న ఓ మనుషుడా, నీకు స్వరూపం ఇచ్చి నీ తల్లి గర్భమందు నిన్ను పిండముగా వేసిన వాడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారే మానవుని జన్మకి కారణము. అసలుకి నిన్ను భూలోకమునికి, ఈ సృష్టిలోకి సృష్టిగా నిర్మించిన వాడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారే. నీకంటే నువ్వన్న మాట అంతకంటే ఎక్కువైన మాటలు నేను మాట్లాడాను. ఎందుకో తెలుసా? నా అంత మూర్ఖుడు, నా అంత అజ్ఞానుడు ఇక ఉండరేమో అనుకుంటాను. కానీ నాలాంటి మూర్ఖులు, అజ్ఞానులు మరి ఆ కామెంట్ ద్వారాగా అంటాడు, రాత్రి తాగింది పాస్టర్ గారికి ఇంకను మొత్తు తెగలేదేమో అంటున్నాడు. ఈ మాటల కంటే చాలా మాటలు గతములో, ఆ మాటల కంటే ఈ మాటలు ఏమంత ఎక్కువ కాదు. ఎందుకంటే అంత సైకో, అంత శాదిత్యం, అంత మూర్ఖత్వం నాలో ఉన్నది అని నేనే మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఏమండి, నేను మార్పు చెందటానికి కొలిమిలో ఉంచితే ఒక ఇనుప కడ్డీని, అది ఎలాగైతే మరి మెలకలు తిరుగుతుందో అలాగా నేను కొలిమిలో నుండి పుటము వేయబడిన వాడిను, కొలిమిలో నుండి తీయబడిన వాడినని నేనే మీకు సాక్ష్యం ఇస్తున్నాను.
కనుక గమనించి ఇకనైనా మార్పు చెందుతారని మరి అనేక రకాలైన కామెంట్స్ పెడుతున్న వారులారా మీరు చాలా ప్రోత్సాహం కలిగిస్తున్నారు. ఎందుకంటే మీ యొక్క ప్రోత్సాహమును బట్టి మరి బ్రతుకుట క్రీస్తే సావైత లాభమని సడలని విశ్వాసముతోనూ నేను కలిగిన నామము యేసు క్రీస్తు వారి నామమును ఊరేగింపు చేయాలని మరి నేను ఈ రీతిగా రావటం జరుగుతుంది. ఎందుకంటే నేను ఏనాడో క్రీస్తులో సమాధి చేయబడ్డాను. నన్ను ఎవరు చంపుతారు? ఒకవేళ నన్ను చంపినా, నేను చనిపోయినా నేను ఎక్కడికి వెళ్తాను? భగవంతుని దగ్గరికే కదా నేను చేరుతాను. నేను ఒకవేళ చనిపోతాను, భగవంతుని దగ్గరికే వెళ్ళిపోతాను. మరి ఎక్కడికి వెళ్ళను? మోక్షానికే వెళతాను. కానీ నా యొక్క భారతదేశ ప్రజలు కొందరు ఈ రాధా మనోహర దాసు, కరుణాకరు సుగుణ, లలిత కుమారి వీళ్ళందరూ కూడా ఒకవేళ ఈ యాత్ర ముగిసిన తర్వాత పాతాళానికి చేరతారు, అగ్నిలోకి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9, 10 వచనాలలో ఆయన గొర్రెపిల్ల యొక్క మరి ఎదుటను, దూతల ఎదుటను, దేవదూతల ఎదుటను, మరి మనుషుల ఎదుటను చాలా మందిని ఆ రోజు అగ్ని గుండములకి ఆయన చేతులతో నెట్టి వేస్తాడని ప్రకటన గ్రంథము మనకు సాక్ష్యం ఇచ్చిందండి. అందుకు మరి ఇలాంటి మూర్ఖత్వముతో కామెంట్లు పెడుతున్న వారిని కూడా సహిస్తూ భరిస్తూ, ఎందుకంటే నేను పలికినప్పుడు, నేను వీరికంటే ఎక్కువగా దూషించినప్పుడు నన్ను కూడా నా ప్రభువు ఎత్తుకున్నాడు, హత్తుకున్నాడు. నన్ను కూడా ఇలాంటి దుర్మార్గుణ్ణి, నీచుడైన ఇలాంటి పాపిని ఆయన హత్తుకొని ఆయన అస్తముల్లో చెక్కుకొని నా నిమిత్తమే మనిషిగా వచ్చి బలైపోయాడని ఆ మహోన్నతుణ్ణి ఆయన యొక్క త్యాగమును తలపోసుకుంటూ నన్ను క్షమించాడు. కనుక మిమ్మల్ని అందరినీ కూడా నేను క్షమిస్తున్నాను. ఎందుకంటే నా ప్రభువారు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అదిగో ఆ మనస్తత్వం బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. నా భారతదేశ ప్రజలందరినీ ప్రేమించి వీరందరూ కూడా మరి నరకమునకు పోకూడదనే ఆ యొక్క విశ్వాసముతో నేను నమ్మిన సత్యమును ఇంతవరకు మీకు బోధించాను. ప్రభువారే మీ కనులు వెలిగిచ్చునుగాక.